ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గడిచిన కాలమంతయు నీ కృప చేత, నీ దయచేత మీరిచ్చిన క్షేమాన్ని బట్టి ప్రభా నీకు వందనాలయ్యా. ప్రత్యేకంగా ఎక్కువ దగ్గర సమయంలో మీరు మాతో ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభా నీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నువ్వు యొక్క యునైటెడ్ క్రిస్టియన్ యూత్ యొక్క పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఇది ఇందు నిమిత్తము ఏర్పాటు చేయబడి ఉన్నదో తండ్రి ప్రభా, సమస్తమును మీరు ఎరిగిన దేవుడుగా మీరు ఉంటున్నారు. అనేక మంది యవనస్తులు తండ్రి ప్రభా, ఈ లోకంలో తండ్రి, ఈ లోకం శాశ్వతం అనుకుంటూ, ఈ లోకంలో తండ్రి ప్రభా తినుచు తండ్రి తిరుగుచు, దేవా, ఈ యొక్క తండ్రి లోకంలో పడిపోయి నీకు దూరస్తులుగా ఉండగా తండ్రి ప్రభా, కరుపౌడి మీ ప్రాణములు దక్కించుకొనుడి అని మీరు సెలవిస్తున్న రీతిగా దేవా, ఈ యొక్క యవనస్తులు నీ సన్నిధానం నుంచి దూరం అయిపోతున్నారు గాని అపవాదికి దగ్గర అయిపోతూ ఉంటున్నారయ్యా. అలాంటి వారందరిని కూడా తండ్రి ప్రభా, దేవా, ఈ యొక్క పరిచర్యలో తండ్రి ప్రభా సహకరించుటకు, ఈ పరిచర్యలో నడిపించబడుటకు తండ్రి నీ కృపను మీరు దయచేయమని ప్రభా ప్రార్థన చేయుచున్నాం. అనేక మంది యవనస్తులు తండ్రి ప్రభా, నీ సముఖానికి వస్తున్నాము అని చెప్తూ రాలేకపోతూ ఉంటున్నారయ్యా. వారందరిని కూడా మేము నడిపించమని ప్రభా ప్రార్థన చేయుచున్నాం. దేవా, ఒకప్పుడు దోషకుడు తండ్రి ప్రభా, హింసకుడు తండ్రి ప్రభా, దేవా, అలాంటి సౌలును తండ్రి ఒకసారి మీరు దర్శించి పౌలుగా మార్చి తండ్రి ప్రభా, హింసకుడే దోషకుడే అయినప్పటికీ దేవా నీ పరిచర్లో బలంగా వాడుకున్నారు ప్రభా. అనేక హింసలు పొందుకుంటూ ప్రభా నీ కొరకే జీవించే వ్యక్తిగా మీరు మార్చుకున్నారు తండ్రి. ఈ దినమున తండ్రి మా సహోదరులు తండ్రి ప్రభా, యవనస్తులు నీ బిడ్డలు తండ్రి ప్రభా, అల్లరి చిల్లరతో కూడిన ఆటపాటలతోనూ తండ్రి ప్రభా, త్రాగుడు తండ్రి ప్రభా, ఈ లోక సంబంధమైన వ్యసనములతోనూ తండ్రి ప్రభా తిరుగుచూ నీకు దూరమైపోతూ ఉండగా తండ్రి, వారందరిని కూడా మీరు దర్శించమని ప్రభా ప్రార్థన చేయొచ్చునమ్మయ్య. వారందరూ కూడా వారితో మీరు మాట్లాడమని ప్రభా ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి. ఏ ఒక్కరు నశించిపోవటం నీకు ఇష్టం లేదు కదా తండ్రి. యవనస్తులు నీ కాడి మొయట ఎంతో మంచిదని మీరు సెలవిస్తూ ఉంటున్నారు కదయ్యా. వారందరం కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక మార్లు వాళ్ళని పిలుస్తున్నప్పటికీ తండ్రి రాలేకపోతూ ఉంటున్నారయ్యా. దేవా, మీరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారిని దర్శించండి ప్రభా. నీ కృప చేత వారిని నీ పరిచర్యలోకి మీరు నడిపించమని ప్రభు ప్రార్థన చేయించున్నాం. ఇక ఈసువై యొక్క పరిచర్యలో ఈ గ్రామాల పరిచర్య, అదేవిధంగా క్విజ్ పరిచర్య, ఉదయకాలపు పరిచర్య, అనాథ బిడ్డల యొక్క పరిచర్య, వృద్ధుల యొక్క పరిచర్య తండ్రి ప్రభా, నువ్వు ఇక చేస్తున్న ప్రతి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా పరిచర్యలకు తగిన విధంగా తగిన రీతిలో తండ్రి ప్రభా, ఏ పరిచర్య ఆగకుండా తండ్రి తండ్రి జయకరంగా జరిగించబడుటకు రాబోయే తరము తండ్రి ప్రభా సిద్ధపాటు చేయబట్టుకు కృప దయచేయమని ప్రభా ప్రార్థన చేయించున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో చేర్చబడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మా యొక్క కుటుంబాల్లో ఉన్న యవనస్తులందరూ కూడా వారు కూడా నీ యొక్క పరిచర్యలో పాలు పంచుకునేలాగా వారిని ప్రేరేపించమని ప్రభా ప్రార్థన చేయించున్నాం తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని తండ్రి ప్రతి ఒక్కరి యొక్క పరిచర్యలో పాలు పంచుకున్నట్టుకు తండ్రి ప్రభా కృప చేత మీరు నడిపించమని ప్రభా ప్రార్థన చేయించున్నాం. అదేవిధంగా తండ్రి మాతా సిస్టర్ గారిని బట్టి, కవితా సిస్టర్ గారిని బట్టి, డిఎస్కి ప్రిపేర్ అవుతున్న నీ బిడ్డలను బట్టి మరొకసారి నీ సముఖంలో తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థతను మీరు దయచేయండి. అదేవిధంగా డిఎస్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో క్షేమాన్ని దయచేయండి ప్రభా. అన్నిటికంటే ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన తండ్రి ప్రభా, క్రైస్తవ్యము అన్నట్టే తండ్రి ప్రభా, ధనముండా లేకపోయినా, దేవా స్థితిగతులు ఉండా లేకపోయినా నిన్ను మేము ఎరిగి ఉన్నాము
నీ కొరకు మేము జీవించే వారముగా తండ్రి బలమైన తీర్మానమును మేము తీసుకున్నామని మీరు మాతో మాట్లాడిన యువతకల్ప మాటలను బట్టి అట్టి తీర్మానానికి తండ్రి ప్రభా మేము పరిపూర్ణంగా లోబడి నీ కొరకు జీవించే కృపను మీరు మాకు దయచేయమని నీ బిడ్డకు మంచి ఆరోగ్యమును ఆయుష్కాలమును మీరు దయచేయమని నీ కృపలో వదిలి చేయమని యేసు క్రీస్తునామంలో ప్రార్థించి అడిగి పొందుకుని ఉంటున్నాము తండ్రి ఆమేన్. ఆమేన్. సరే, ప్రార్థన చేసుకుని. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగిన యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా ఉదయ కాలంలో ప్రభా నాకును సమయాన్ని ఇచ్చారు, మీకు వందనాలు, స్తోత్రాలు. అయా మార్తా సిస్టర్ను బట్టి, తబితా సిస్టర్ను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా బిడ్డల అనారోగ్యమును అయా నీకు అప్పగిస్తున్నాను, కృప చూపండి. అవును నాయనా, సమస్తమును ఎరిగిన దేవుడవు నీవే. నాకు మాకు ఏమీ తెలియదు ప్రభువా, నీకు వందనాలు. సమస్తము తెలిసిన దేవుడవు, సమస్తము సమకూడి జరిగించే దేవుడవు నీవే గనుక అయా ఈ ఉదయ కాలంలో ఈ ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతి అనారోగ్యములతో బాధపడుతున్న వారందరినీ ప్రభువా నీకు అప్పగిస్తున్నాను, కార్యములు జరిగించండి. మార్తా సిస్టర్ ప్రభువా, ఆయా అనారోగ్యం ఏంటో మాకు తెలియదు నాయన. ఆ బిడ్డని శిరస్సును సిరిపాదం వరకు ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభువా నీకు స్తోత్రాలు. గాయము చేయవాడు నేనే, కట్టువాడు నేనే వాక్యం సెలవిస్తున్నది. అవును ప్రభువా, అయా మీరు గాయము చేస్తారు, గాయమును కడతారు ప్రభువా. ఆయా ఆరోగ్యమును దయచేయండి, ఆయుష్ను దయచేయండి, క్షేమమును దయచేయండి. తబితా శిష్టును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. ఆ బిడ్డని కూడా శిరస్సును సిరిపాదం వరకు నాయన ఆయా యొక్క గాయపడిన హస్తముల చేతికి అప్పగిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. ఆ బిడ్డని స్వస్థపరచు నాయన, ఆయా స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయా ఇదిగో నా తండ్రి నాయన ప్రభువా, నా ద్వారా తప్ప ఏ యొక్క ఆరోగ్యము నీకు కలుగుదని ప్రభువా మీరు అంటూ ఉన్నారు. అవును తండ్రి, మీరే స్వస్థపరచు దేవుడు, నీకు కార్యములు జరిగించండి. ఆ బిడ్డలిద్దరినీ నాయన ఉదయ కాలంలో నీకు అప్పగిస్తున్నాను. ఆయా బిడ్డలను స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. ఇంకను ప్రభువా, ఎవరైతే నాయన అనారోగ్యములతోనూ తెలియని వ్యాధులతోనూ బాధలతోనూ పీడించబడుతున్నారో ప్రభువా, ఆయా బిడ్డలందరినీ నీకు అప్పగిస్తున్నాను తండ్రి. అయా నీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో నా తండ్రి నాయన గుంటూరు జిల్లాలో ప్రభువా పద్మమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయా నెమ్ము విషయంలో ప్రభువా టీవీ జబ్బు అని తెలియపరిచారు. ఆ బిడ్డని మీరు స్వస్థపరిచున్నారని నమ్ముతున్నాను. చక్కగా బాగా ఉన్నది, ఆహారం తింటున్నది ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అదే ఇదిగో నాయన ఆయా సజీవ పాలన బట్టి నీకు స్తోత్రాలు. కిడ్నీ ఆపరేషన్ చేయించుకుని ఉన్నాడు ప్రభు, ఆ బిడ్డని కూడా మీరు స్వస్థపరిచున్నారని, ఆ బిడ్డ కూడా బాగా చక్కగా ఉన్నాడని, ఆయా తిరుగుతున్నాడని, ఆహారం తింటున్నాడని ప్రభా తెలియపరిచారు ప్రభా. అందుకు నీకు స్తోత్రాలు నాయన. అయా నీవే బాగు చేసే దేవుడు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా నాయన ప్రభా చీరాల ప్రాంతంలో నీ దాసుడు ప్రభా ఆయా సురేష్ అన్న గారి యొక్క బ్రదర్ను ప్రభా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఐబీపీతో బాధపడుతున్నారని నాయన మొన్నటి దినాన తెలియపరిచారు ప్రభా. ఆయా అన్నగారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. శిరస్సును సిరిపాదం వరకు నాయన శరీరంలో ఉన్న ప్రతి ఆయా అనారోగ్యమును యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. అవును నాయన, ఐబీపీ నుంచి విడిపించున్నారని నేను నమ్ముతున్నాను. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చున్నారని నేను నమ్ముతున్నాను. సహాయం చేయండి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభు నాయన తేలుగుట్టిన బిడ్డలను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు. ఆ బిడ్డలను కూడా మీరు నాయన ఆ యొక్క విషయం నుంచి నాయన ప్రభు విషయాన్ని నాయన యేసు క్రీస్తు నామం ద్వారా నాయన ఆయా విషయాన్ని మీరు బయటికి తీసుకున్నారని నమ్ముచు ఆ బిడ్డకు ఆరోగ్యం ఇచ్చారని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరించి దయ చూపండి. ఆయా ఇదిగో ఇంకా నాయన ప్రభు మాకు తెలియకుండా ఎంతమంది అనారోగ్యంతో బాధపడుచున్నారు ప్రభు, పీడించబడుతున్నారు ప్రభు, చీకటి శక్తుల చేత, అంధకార శక్తుల చేత ప్రభు ఆయా బిడ్డలు బాధపడుచున్నారు. వారందరినీ ఉదయ కాలంలో ప్రభు అయా నీకు అప్పగించుకుంటున్నాను, సహాయం చేయండి ప్రభు. అయా నీ కార్యములు ఎంతో గొప్పవి ప్రభు, ఆశ్చర్య కార్యములు నాయన, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి ప్రభు. అయా ఇదిగో నా తండ్రి నాయన ఆయా ఇక ఈసీఎం టీంలో నాయన ఆయా ఈ దినము ఉదయ కాలంలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను ప్రభువా
ఆయా శిరస్సు నుంచి పాదం వరకు నాయన మంచి ఆరోగ్యమును ఆయుష్ను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కృపాక్షేమములతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఆయా ఉదయ కాలంలో నాయన ఎవరి పనులకు వాళ్ళు వెళుతూ ఉండగా ప్రభువా, చేతి పనులను దీవించండి, ఉద్యోగములను ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి ప్రభువా. వ్యాపారములు నా తండ్రి ప్రభువా, ఆయా వారి ప్రయాణాల్లో మీరు ఆయన రాకపోకలి యందు నాయన సన్నిధించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయా కుటుంబంలో సమాధానం, కుటుంబంలో నెమ్మది ప్రభువా. ఆయా కుటుంబంలో నా తండ్రి ప్రభువా, ఆయా ఈ బిడ్డలకు నా తండ్రి ప్రభువా సిరి సంపదలను మీరు దయచేయమని, అనుదినం ఆహారం బిడ్డలకు దయచేయమని ప్రభువా. ఆయా ఈ విషయంలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డలను ఆయన మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ దినము నా తండ్రి ప్రభువా ఆయా నడిపించిన నీ దాసులను ప్రభువా, పాటలు పాడిన నీ బిడ్డలను ప్రభువా, ఇదిగో నా తండ్రి నాయన ప్రభువా, ఆయా నాయన ప్రభువా వాక్యమును నా తండ్రి ప్రభువా ఆయా ధ్యానం చేస్తున్న నీ దాసులను జ్ఞాపకం చేసుకుంటూ నీ కార్యములు జరుగు ఆయా నాయన ప్రభువా. ఇదిగో నా తండ్రి సౌలు గురించి నాయన ప్రభువా మీరు ఎంతగానో ప్రభువా ముఖాముఖిగా ధ్యానించిన మాటలను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. ఏదైతే నాయన కలిగి ఉన్నాడు దాన్ని గట్టిగా పట్టుకుని సాధిస్తున్నాడు ప్రభువా. ఆయా మేము కూడా నా తండ్రి ప్రభువా ఆయా నిన్ను నమ్మి నీ అందున ఆయన జీవిస్తూ ఉండగా ప్రభువా, ఆయా నీ నామంలో జీవిస్తూ ఉండగా ప్రభువా మేము కలిగిన దాన్ని గట్టిగా నాయన ప్రభువా మీరు వచ్చేంత వరకు, మీరు అక్కడ పర్యవంతం వరకు మేము నాయన నీవు ఇచ్చిన దాన్ని మేము గట్టిగా పట్టుకుని జీవించి బ్రతకడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఆయా ఈ దినం ఉదయ కాలంలో మాకందరికి నువ్వు క్షేమ అభివృద్ధిని కలుగు చేయమని, ఆయా నీ కార్యములు నూతన పరచమని, ఇదిగో ప్రభువా ఆయా మీరు ఇచ్చిన సమయాన్ని మేము వ్యర్థము చేయకుండానట్లుగా సహాయం చేయమని, నీతో జీవించే జీవితము మాకందరికి ఒక మాధుర్యమైన జీవితమును కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఈ దినమంతయు నాయన నీ సన్నిధి కాపుదల భద్రత నాతో మాతో మా అందరితో ఉంచమని త్వరగా రానైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఈ సమయంలో ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డకును, ప్రాముఖ్యంగా వాక్యం అందించినటువంటి దైవదాసుకును, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో సహోదరి మార్తాకును, తబితకును, పద్మ గారికును, సహోదరుడు సజీవ్ పాలకును, నాగరాజుకును, తేజకును మనందరికీ దేవుడు సదాకాలం తోడై ఉండి నడిపించి దీవించునుగాక. ఆమేన్. 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 ఆమేన్.